2 గంటల సినిమాలో 2 నిమిషాల ట్రైలర్ వదిలినట్టు వదిలారు. మొత్తం సినిమా చూస్తేనే కదా అసలు విలన్ ఎవరో తెలిసేది. టైటిల్ కార్డు పడితేనే కదా హీరో ఎవరో, విలన్ ఎవరో, నిర్మాత ఎవరో, దర్శకుడు ఎవరో తెలిసేది. తెలుస్తుంది సార్, తెలుస్తుంది. అతి త్వరలోనే తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో అసలేం జరిగింది, 49 సెకండ్ల వీడియో వెనుక ఉన్న అసలు విలన్లు ఎవరు, వారికి సహకరించింది ఎవరు, ఇందులో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, మొత్తం పొలిటికల్ స్క్రీన్ పైన క్లియర్ పిక్చర్ కనిపించబోతోంది. అడిగితే మీకు నాకు సమాధానం దొరకపోవచ్చు, కానీ కోర్టుకు చెప్పాలిగా, అక్కడ నిజాలే చెప్పాలిగా, అప్పుడు దొంగలంతా దొరికిపోతారుగా. ఒక్కటి మాత్రం నిజం, మొత్తం 11 ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగితే అందులో ఒకే ఒక్కటి జాగ్రత్తగా ఎడిట్ చేసి బయటకు వదిలారు. ఇక్కడితో తమ కుట్ర సక్సెస్ అవుతుందని అనుకున్నారు, కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ కథలో ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత లోకేష్ క్యారెక్టర్ ఏంటో మరోసారి బట్టబయలైంది. ఇక బోను ఎక్కడమే ఆలస్యం. ఈ సినిమాలో ఆ సీను కూడా ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు ఈ ఎన్నికల సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే, లేకపోతే ఇరుక్కుపోయినట్టే. అదెలాగంటారా? ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఈవీఎం ధ్వంసం కేసులో మొత్తం వీడియో ఫుటేజ్ కోర్టు ముందు ఉంచాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 2, లీక్ అయిన పిన్నెల్లి వీడియో ఒరిజినల్ అని ఫోరెన్సిక్ రిపోర్టు కోర్టు ముందు పెట్టాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 3, పోలింగ్ బూత్లో పచ్చమూక రిగ్గింగ్ చేసిందన్న నిజం ఒప్పుకోవాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 4, మిగతా 10 ఈవీఎంల ధ్వంసం కేసుల పురోగతి ఏంటో కోర్టుకు చెప్పాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 5, ఈవీఎంలు ధ్వంసం చేసిన మిగతా వారిపై తీవ్రమైన కేసులు పెట్టారో లేదో చెప్పాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 6, పిన్నెల్లి వీడియో మాత్రమే వారం తర్వాత ఎలా లీక్ అయిందో బయట పెట్టాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 7, ఈసీకి తెలియకుండా రహస్యంగా వీడియోను కొట్టేసిన లోకేష్ పైన విచారణ జరపాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 8, లోకేష్కు సహకరించిన ఇంటి దొంగలెవరో ఖచ్చితంగా కోర్టుకు చెప్పాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 9, పోలింగ్ నుంచి వీడియో లీకేజ్ వరకు అక్రమాలు జరిగాయని ఒప్పుకోవాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 10, కూటమి సేవలు కొందరు పోలీస్ అధికారులు తరించారని అంగీకరించాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తున్న 10 పాయింట్లు ఇవి.